రెవెన్యూ లీలలు అని ఏపీ39 టీవీ గతంలో ఎన్నో వార్తా కథనాలు ప్రసారాలు చేసింది. ఇక్కడ చూస్తున్నాం, దొరికినంత దోచేయి దోచేయి హా అని పాట ఒకటి ఉంది నాగార్జున సినిమాలో, ఏదో సినిమాలో. దొరికినంత దోచేయి దోచేయి అని దోచేస్తున్నారు మనోళ్ళు. జాయింట్ ఎల్పీఎంలపై బేరసారాలు, రీసర్వే ముసుగులో డీటీల వసూళ్ల పర్వం, అదే బాటలో విలేజ్ సర్వేయర్లు, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. ఇది గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా ప్రముఖ దినపత్రికలో వచ్చింది. ఇది అక్షర సత్యం, మన దృష్టికి కూడా వచ్చినాయి. కానీ ఒకసారి ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఒకసారి ఇదంతా వినిపిస్తాను. ప్రజలారా, ఇలాంటివి మీకు కూడా అనుభవాలు ఏమన్నా వస్తే మా ఏపీ39 టీవీకి ఖచ్చితంగా వివరాలు అందజేస్తారని కోరుకుంటున్నాం. రీసర్వే ముసుగులో కొందరు రెవెన్యూ అధికారులు దోచేస్తున్నారు. పైసలు ఇవ్వందే పని చేయరనే అపవాదును కొందరు డిప్యూటీ తహసీల్దార్లు మూటగట్టుకుంటున్నారు. వీరి బాటలోనే విలేజ్ సర్వేలు కూడా నడుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 80% మందికి పైగా ఇలాంటి అవినీతి ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. యథేచ్ఛగా అవినీతి జరుగుతున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు రీసర్వే ఎలా జరుగుతోందని ఆరా తీస్తున్నారే తప్ప అవినీతి ఎంత జరుగుతోందనే పట్టించుకున్న నాతుడే లేరనేది వాస్తవం. రైతులతో మాట్లాడితేనో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై నిఘా పెడితేనే వారెంత నష్టపోతున్నారనేది తెలుస్తుంది. ఖచ్చితంగా రీసర్వేకి పోతే ఎకరాకు 1000 రూపాయలంట. అబ్బా, ఫిక్స్ ఇది. 5 ఎకరాలు ఉంటే 5000, 10 ఎకరాలు ఉంటే 10,000, 8 ఎకరాలు ఉంటే 8,000. ఎకరాకు 1000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇది వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారబ్బా రేటు. ఎంఆర్పి ధర ఎకరాకు 1000 రూపీస్. ఇది ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఇదే ఉంటుంది. మరి దీనిపైన అధికారులకు తెలియదు అంటే అందరికీ తెలుసు. మరి దీనిపైన యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా విలేజ్ సర్వేయర్లతోనే కథ నడిపించే ఓ అధికారి ఫోన్లు కూడా సరిగా ఎత్తడని సమాచారం. తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్న ఈ అధికారి ఇప్పటికే బాగా వెనకేసుకున్నట్లు తెలిసింది. సింగనమల నియోజకవర్గంలో ఓ మండలంలో పనిచేసిన సమయంలో అనేక వివాదాలు మూటగట్టుకున్నారంట ఆ సర్వేయరు. ఈయన అసోసియేషన్లో ఉండడంతో ఆ ముసుగులో జిల్లా కేంద్రం సమీపంలోకే వచ్చినారంట. అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాడు జిల్లా సమీపంలోని. ఈయన ఏదైనా బేరం పెడితే లకారాలే అంటే లక్షల్లోనే మాట్లాడతారంట. 10,000, 20,000 లేదు, మినిమం లక్ష రూపాయలు ఉంటేనే పని అవుతుంది. సో రీసర్వేలో జరుగుతున్న గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎంలో పడకుండా చేస్తే ఎంత ఇస్తారు అంటూ కొన్ని భూములు ఉంటాయి, అన్నీ కలిపి ఒక లేఅవుట్ మాదిరి వేసేస్తారంట. అలా పడుకోకుండా అంటే అన్ని జాయింట్ ఎల్పీఎంలో పడుకోకుండా చేస్తే నాకెంత ఇస్తావు, నీకెంత నాకెంత అంటారే. రైతులకైతే ఏమి ఉండదులే, నాకెంత ఇస్తావు అంటాడంట. ఇక మిగులు భూములు కనిపిస్తే వాటిని ఆన్లైన్లో ఎక్కించి పైసలు వసూలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఎక్కడన్నా నిజంగానే కొంతమందికి తెలియదు. 9 ఎకరాలు ఉందనుకో, కొలిస్తే 9.5 ఎకరా వస్తుంది. అది మన అనుభవంలోనే ఉంటుంది. కాబట్టి అయ్యా నీది 9 ఎకరాలు కాదయ్యా 9.5 ఉంది అంటే, అవునా సార్, మరి దాన్ని ఎక్కిండంటే నాకేమి ఇస్తావు, 1/2 ఎకరా కలిసి వస్తుంది కదా నీకు, నాకేంటి, సరేలే సరే ఏదోటి ఇస్తాంలేని. అది కూడా లకారాలే అంట, లక్షల్లోనే అంట. నాకు 2 ఎకరాలు ఇవ్వాలని అంట. గత వైసీపీ ప్రభుత్వంలో సోమలదొడ్డి గ్రామంలో రీసర్వే జరిగింది. అప్పట్లో అవకతవకలు జరగడంతో మరోసారి రీసర్వే నిర్వహిస్తున్నారంట. సర్వే నెంబర్ 166లో డైక్లాట్ పట్టా. ఇందులో మొత్తం 9.60 ఎకరాలు భూమి ఉంది. అంటే 9 ఎకరాల 60 సెంట్లు భూమి ఉంది. ఈ భూమిపై 6గురికి హక్కు ఉంది. ఇందులో 3 ఎకరాల మిగులు భూమి ఉంది. ఆ మిగులు భూమి హక్కుదారులకు మాత్రమే చెందుతుంది. ఆ మిగులు భూమికి తాము వారసులమంటూ కొందరు సంబంధిత అధికారికి కలిశారు. మీకేం హక్కు ఉందని, ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయని ఆరా తీశారు. అందులో కొన్ని లొసుగులు దొరకడంతో వారితో బేరం పెట్టారు. మీ పేరుతో 1 ఎకరా ఎక్కిస్తాను, తనకు 2 ఎకరాలు కావాలన్నట్లు తెర వెనుక ఉంటూ కథ నడిపారంట. ఈయన ఓ లాడ్జ్ లీజుకు నిర్వహిస్తున్న వ్యక్తి ద్వారా బేరసారాలు నడిపారు. అంటే ఒక లాడ్జ్ ఆల్రెడీ లీజుకు తీసుకున్న వ్యక్తి ద్వారా ఈయన బేరసారాలు నడిపారంట. నీకు 1 ఎకరా ఎక్కిస్తాను ఆన్లైన్లో, నాకు 2 ఎకరాలు అని చెప్పినాడంట. అయితే ఇందుకు అవతలి వ్యక్తులు 2 ఎకరాలు మీకెందుకు ఇవ్వాలని తామే డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టుకోవాలనే కోణంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇది ఇంకా బేరం కుదరలేదన్నమాట. ఎక్కడున్నా వివాదాలే. ఈ అధికారి ఎక్కడ పనిచేసిన వివాదాలే. గతంలో బెల్గుప్ప మండలంలో పనిచేస్తున్న సమయంలో కొన్ని వివాదాల్లో తలదూర్చారు. ఈ క్రమంలో సరెండర్ చేయబోతే దీర్ఘకాలిక సెలవులోకి వెళ్ళిపోయారు. అనంతరం కూడేరులో పనిచేస్తున్న సమయంలో చోళసముద్రంలో
ఆర్మీకి సంబంధించిన భూమి విషయంలో బాగానే సంపాదించాడు. అదే విషయంలో తప్పుడు సమాచారంతో ఆర్డీఓ డిఆర్ఓలను సైతం తప్పుదోవ పట్టించాడు. అదే సమయంలో అక్కడ మిగులు భూములపై కన్నేశాడు. ఆన్లైన్లోకి ఎక్కించే విషయంలో సొమ్ము చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా సమీపంలోని తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ మండలానికి వెళ్ళారు. అక్కడ వన్ సైడ్గా ఉండడంతో తన అవినీతి పంజా విసురుతున్నాడు. అంటే ఇంక ఆయనకి ఎవరు అడ్డు అదుపు లేడనమాట. ఆయనది ఏం చెప్తే అది ఏ ఎండకా గొడుగు. రీసర్వేలో ఏ పని చేసినా ఈయన మొదట బేరం మాట్లాడతారని తెలిసింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అనుకూలంగా ఉంటారు. ఉంటేనే కదా ఈయన వెనకేసుకొచ్చేది. జిల్లా కేంద్ర సమీపంలోని సింగనమల నియోజకవర్గంలోని మండలంలో పనిచేసినట్టు అనంతరం అదే నియోజకవర్గంలోని మరో మండలానికి వెళ్ళారు. ఈయన ఎవరిని లెక్క చేయరని, ఎక్కువగా మిగిలి భూముల పంచాయతీలో తలదూరుస్తారని సమాచారం. నగరంలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో ఓ హోటల్లో తన క్లయింట్లతో కలుస్తారని తెలిసింది. ఈ సమయంలో సెల్ ఫోన్ పక్కన పెట్టి డీల్ మాట్లాడతారని, ప్రతి పనిని కనీసం 50,000తో ప్రారంభిస్తారని సమాచారం. మిగిలి భూమి ఎకరా ఉన్నా లక్షల్లో ముట్టజెప్పాల్సిందేనని, రికార్డు పరంగా భౌతికంగా భూమి తేడా ఉంటే ఆన్లైన్లో ఎక్కించే విషయంలో బాగానే తీసుకుంటారని తెలిసింది. రీసర్వే ముసుగులో రీసర్వే డీటీలతో పాటు విలేజ్ సర్వే రెండు చేతల అక్రమంగా ఆర్జిస్తున్నారు. రీసర్వే డీటీలు కోట్లకు పడగలెత్తుతుంటే తాము లక్షలైనా వెనకేసుకోవద్దా అన్నట్లు విలేజ్ సర్వేలు వ్యవహరిస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని ఓ మండలం రీసర్వే డీటీ రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయన ఎక్కువగా జాయింట్ ఎల్పిఎంలు, వివాదాలున్న భూములపైనే దృష్టి సారిస్తారని, వసూళ్లలో టాప్ 5లో ఉంటారని సమాచారం. 1 2 3 4 5 అంటే ఈ నలుగురు ఎవరో, టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు? ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఏసీబీ అధికారులు రైడ్ చేయలేరా? అంటే ఎవరన్నా ఉప్పందిస్తే తప్ప వారిపైన రైడ్ చేయరా అని. అంటే వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, వాళ్ళు వాడుతున్న కార్ ఏంటి, వాళ్ళ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఎంత, వాళ్ళకి వచ్చే జీతం మా అంటే 60,000, 70,000, 80,000. ఆ 80,000లో పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లోనూ పెద్ద పెద్ద కాలేజీలలోనూ వాళ్ళు తిరుగుతున్న కారు, వాళ్ళు ఉంటున్న ఇల్లు, వాళ్ళు వేసుకుంటున్న బట్టలు, వాళ్ళు వేసుకుంటున్న చెప్పుల దగ్గర నుంచి లెక్కేస్తే వాళ్ళు గోల్డ్ కూడా ఎవరిని లెక్కేస్తే ఎందుకు దొరికిపోరు? దొరికిపోతారు ఖచ్చితంగా. మరి దానిపైన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇలాంటి అవినీతి మరకలు అంటుకున్నప్పుడు వాళ్ళపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. అలాంటివి జరుగుతాయంటే ఏమో. సరే, బాగా ముదిరిపోయినారంట వీళ్ళంతా. అనంతపురం రూరల్ మండలంలోని విలేజ్ సర్వేయర్లు బాగా ముదిరిపోయారని సమాచారం. ఇక్కడ భూములు అధిక ధరలు పలుకుతుండడంతో రీసర్వే రైతుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పామిడి విలేజ్ సర్వేయర్లు మరీ దారుణంగా తయారైనట్టు తెలిసింది. ఇక్కడ వారు మాట్లాడితే లక్షల్లోనేనట. ఆ మండల రైతులు వారి పేరు వింటే చాలు బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి అవినీతి అరాచకాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రైతులు ఇక్కట్ల పాలవుతారు, మరింత కాలం కొనసాగే ప్రమాదం ఉంది కూడా అంటూ కూడా రాశారు. ఏది ఏమైనా రీసర్వేలో మాత్రం నిజంగా డబ్బు లేనిది ఎక్కడ కూడా పని జరగదు. ఇలాంటివి ఏదైనా మీకు సమస్యలు ఎదుర్కొని మీ దగ్గర డబ్బులు, ఎందుకంటే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మళ్ళీ ఎకరాకు 1000 రూపాయలు ఇచ్చుకోవాలంటే అయ్యే పని కాదు. ఎవరైనా మీకు ఇలాంటి మిగులు భూములు ఉన్నాయో, లేకపోతే జాయింట్ ఎల్పిఎంలో ఉందో, మీకు డబ్బులు కావాలని ఎవరైనా డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మా ఏపీ 39 టీవీకి సమాచారం అందించండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాంటి అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికో, లేకపోతే డిఆర్ఓ గారి దృష్టికో, ఇక లేదంటే ఏసీ వాళ్ళ దృష్టికో మేమే తీసుకెళ్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఏపీ 39 టీవీ మీ గోప్యతకు భంగం కలగకుండా వారిపైన చర్యలు తీసుకునేటట్లు ఖచ్చితంగా పోరాటం చేస్తాం.